గ్రహాలు అని నా వైపు చూసి చెప్తున్నాడంటే ఏదో మ్యాటర్ ఉంది. అందుకే సీరియస్గా ఉన్నట్టున్నాడు. అమ్మా మీనాక్షి, హోమం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది మావయ్య. ఇక్కడి నుంచైనా మాకు పట్టిన దుష్టపీడ తొలగిపోతుందని అనుకుంటున్నాను. కొన్ని పీడలు పట్టుకుంటే అంత తొందరగా వదలవు మీనాక్షి. కాకపోతే వాటికి కాలం చెల్లిపోవడం మాత్రమే గ్యారెంటీ. ఈ వ్యాపారవేత్త ఏంటి ఈరోజు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు? మీనాక్షి, ఇక నేను బయలుదేరతాను. మావయ్య, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారేంటి మావయ్య? కనీసం భోజనం చేసి వెళ్తారుండండి. వద్దు మీనాక్షి, మనసెందుకో చికాగ్గా ఉంది. వేరే పనులు కూడా చాలా ఉన్నాయి, నేను వెళ్తాను. సరే, ప్రసాదమైనా తీసుకుని వెళ్ళండి. చిన్నదిన వెళ్ళి ప్రసాదం తీసుకునిరా. వద్దమ్మా, ప్రసాదం తినే ఓపిక లేదు. డాడీ, మీరు వచ్చిన దగ్గర నుంచి నన్నే చూస్తూ గ్రహాలు పీడ అంటూ ఇండైరెక్ట్ గా సెటైర్లు వేస్తున్నారు. ఏంటి విషయం? ఇప్పుడంతా స్పీడ్ యుగం. మంచి వాళ్ళకు అన్యాయం చేస్తే శిక్ష కోసం నరకం దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. వెంటనే ఇక్కడే మెడకి చుట్టుకుంటుంది. అసలైన జర్నలిస్ట్ అంటే మైకుతో వెళ్లి కూపీలాగేవాడు కాదు. ఇలా చాటుగా నక్కి పక్కోళ్ళు మాట్లాడుకునేది విని గుట్టు తెలుసుకునేవాడు. అంటే నేనే. అన్యాయం నరకం నా దగ్గర ఎందుకు చెప్తున్నట్టు? నువ్వు సరిదిద్దుకోలేని తప్పు చేసావు కాబట్టి చెప్తున్నా. ఇలా ఇంట్లో అడుగు పెట్టానో లేదో అలా కొత్త కొత్త విషయాలు తెలిసిపోతున్నాయి. నీ కూతురు చేసిన తప్పేంటో తొందరగా చెప్పు. నేనేం తప్పు చేశాను? గుడికొస్తుంటే రిజిస్ట్రార్ నన్ను కలిశాడు. నువ్వు చేసిన దారుణాలు చెప్పాడు. తప్పంటూ సాగదీస్తాడే కాని అసలేం చేసిందో చెప్పడేంటి? గుప్పెట విప్పాక రహస్యమేముంది డాడీ? పోనీలండి. ఈ శబ్దం ఒకటి వినపడకుండా ఏం చెప్పి చచ్చిందో ఏంటో. పోయే ముందు నిన్ను కలిసి నేనే చంపించాను అని చెప్పి వేరెవరో ప్రాణాలు కాపాడారు. నీకు కాకుండా వేరే వాళ్ళకి చెప్పుంటే మళ్ళీ చిత్రగుప్తుడి చిట్టాలో ఇంకొకరు చేరేవారు. అంటే ఏంటి? ఇంతకు తెగించావేంటే నువ్వు? ఎవరికి తెలిస్తే వాళ్ళని చంపేస్తావా? ఏం చేయమంటావు డాడీ? యముడు ప్రతి ప్లేస్ కి వెళ్ళలేక కొన్ని చావులు నాకు అప్పచెప్పాడు. నా కడుపున సీత పుట్టిందనుకున్నాను కానీ శూర్పణఖ పుట్టిందని తెలుసుకోలేకపోయాను. పెళ్ళైన వాడి మీద వావి వరసలు మరిచిపోయి మనసు పడడం, బరి తెగించి మనుషుల్ని చంపడం. నా కడుపున నువ్వెలా పుట్టావే రాక్షసి? ఇప్పుడు బాధపడి ఏం లాభం డాడీ? లెక్క కట్టలేనంత ఆస్తులు కూడబెట్టావు, లెక్క పెట్టుకోలేనంత డబ్బు బ్యాంక్ అకౌంట్ లో దాచావు. నన్ను అల్లారు ముద్దుగా పెంచావు, అడిగింది కాదనకుండా తెచ్చిచ్చావు. మమతలనే మంచం మీద కాకుండా పట్టు పరుపుల మీద పడుకోబెట్టావు. విలువలనే వింజామర్లు విసరకుండా ఏసీ గదుల్లో సుఖంగా ఉండనిచ్చావు. కన్న తండ్రుల పద్ధతులు నేర్పకుండా డబ్బుల కట్టలతో అవసరాలు తీర్చావు. నీ పరపతిని చూసి పొగరుని, నీ అనురాగాన్ని చూసి అహంకారాన్ని నర నరాల్లో ఎక్కించుకున్నాను. ఇలా కాక ఇంకెలా ఉంటాను?
మీరేం టెన్షన్ పడకండి డాడీ. మనకింత ఆస్తి, ఇంత డబ్బు ఉన్నప్పుడు నేనెన్ని తప్పులు చేసినా సమాజం ముందు దోషిలా నిలబడను. మన జోలుకొచ్చిన వాళ్ళని డబ్బుల కట్టలతో కొట్టి ఎప్పటికీ రాణిలా ఉంటాను. ఛీ! నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోంది. వామ్మో వామ్మో, ఈ రోషిణి బంగారు బాతన్నమాట. జాగ్రత్తగా వాడుకోవాలి. దీని తస్సదియ్య. ఆ రోషిణి పొగరు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. దాని వెనుకున్న డబ్బు ఇంకా ముచ్చటేస్తోంది. దాంతో మెల్లగా మాటలు కలిపి దగ్గర చేసుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. నా కూతుర్ని ఆ కాశీగడికిచ్చి పెళ్లి చేసే వరకు అవసరానికి వాడుకోవచ్చు. ముందు స్వీటుతో నోరు తీపిచ్చేసి మాట కలుపుతా. ఆ తరువాత అదే పడుతుంది. కొన్ని పీడలు పట్టుకుంటే అంత తొందరగా వదలవు మీనాక్షి. కాకపోతే వాటికి కాలం చెల్లిపోవడం మాత్రమే గ్యారెంటీ. గుడికొస్తుంటే రిజిస్ట్రార్ నన్ను కలిశాడు. నువ్వు చేసిన దారుణాలు చెప్పాడు. మా డాడీ చిన్నప్పటి నుంచి నన్ను పొగరుగా పెంచి పెద్ద చేసి ఇప్పుడేమో నీతో చెప్తున్నాడు. నా కడ్డు తిరిగితే కన్న తండ్రని కూడా చూడను. ఈ 2 లక్షలు వడ్డీతో సహా నేనిస్తాను. పట్కా. ఆ రోషిని ఒంటరిగా ఉంటే నా పని సులువైపోతుంది. ఓహో, ఒంటరిగానే ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ కన్ను, ఆ ముక్కు, ఆ అందం, ఆ బ్రహ్మ పనంతా మానుకొని ధ్యాసంతా నీ మీదే పెట్టి తీర్చిదిద్దినట్టు ఎంత అందంగా ఉన్నావే పిల్ల. వే ఏంటి వే, ఏదో కూతుర్ని పిలిచినట్టు చనువుగా పిలుస్తున్నావు. ఓహో, మా నాగభూషణ్ అన్నయ్యకి కోడలువంటే నాకు కూతురువే కదా. ఇంకొకసారి వరుసలు కలిపి చనువు చూపించావనుకో మర్యాదగా ఉండదు. సర్లే అమ్మా, ఇదిగో ముందు ఈ స్వీట్ తీసుకొని నోరు తీపి చేసుకో. నాకొద్దు. ఉండాలి, ఈ మాత్రం పొగరు కోపం ఉండాల్సిందే. డబ్బులో పుట్టి పెరిగావు కదా. తిండి లేని ఇంటికి కోడలుగా వస్తే మాత్రం పుట్టుకతో వచ్చిన దర్పం హొందాతనం పోతాయేంటమ్మా? పెద్ద స్కెచ్ వేసి మీనాక్షిని కార్తీక్ని అవమానాల పాలు చెయ్యాలనుకుంటే ఇదొచ్చి డబ్బులిచ్చి నా ప్లాన్ చెడగొట్టిందే కాక ఇందాక వాళ్లను పొగిడి ఇప్పుడు తిడుతూ నా దగ్గర డ్రామాలాడుతుందా? దీని మీద జాగ్రత్తగా కన్నేసుంచాలి. ఇదిగో అమ్మాయి. అమ్మాయి ఏంటమ్మాయి? నా పేరు రోష్ని. అసలు మీకేం కావాలి? ఎందుకు నా గదిలోకి వచ్చారు? అవే మాటలమ్మాయి. ఇక నుంచి కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం, కష్ట సుఖాలు పంచుకోవాల్సిన వాళ్ళం. పలకరిద్దామని వచ్చానంతే. ఇదిగో నాకిలాంటివన్నీ నచ్చవు. మీ హద్దుల్లో మీరుంటే మంచిది. ఇదిగో ఇదే నీలో నాకు నచ్చింది. నీ ముక్కు సూటితనం,
నచ్చకపోతే మొఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం చూస్తుంటే ఆ, నాకెంత ముచ్చటేస్తుందో తెలుసా? నువ్వు చాలా గొప్పదానివమ్మా. ఓ నేనేం గొప్పదాన్ని కాదు. ముందు మీరు బయటికి వెళ్ళండి. అబ్బెబ్బెబ్బెబ్బే, నువ్వు కాదని చెప్తే నేనెలా ఒప్పుకుంటాను చెప్పు? ఐశ్వర్యంలో పుట్టి పెరిగిందానివి. ఈ ఇంటికొచ్చి కోడలుగా కాపురం చేస్తున్నావంటేనే నీ గొప్పతనం అర్థమైపోతుంది తెలుసా? అవును, వీళ్ళ వల్ల నీకేం ఇబ్బంది లేదు కదమ్మా? బానే చూసుకుంటున్నారు కదా? చూడండి, వయసులో పెద్దవాళ్ళని ఊరుకుంటున్నాను. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదు. మీరిప్పుడు అర్జెంటుగా బయటకు పోతారా లేదా? ఆ, ఆ, సర్లే అమ్మా, సర్లే. నీ మాట ఇప్పుడే కాదు, ఎప్పుడూ కాదన్నమ్మా. నీ అవసరానికి నేనున్నానని మాత్రం మర్చిపోకు. నేను నీకు బాగా ఉపయోగపడతాను. ప్రేమగా పిన్ని అని పిలిచావనుకో, అంతే చాలు. సొంత కూతుర్లా గుండెల్లో పెట్టుకుని అన్నీ చూసుకుంటా. అవసరం లేదు. మీరిక్కడి నుంచి బయటికి వెళ్ళండి. వెళ్ళండి. సరే అమ్మా, సరే సరే, వస్తాను. దీంతో సదియ్య, నీకు డబ్బుంది, నాకు కావలసిన పొగరుంది. నువ్వు అసహించుకున్నా కోపగించుకున్నా వదలను. నేను నీకు ఉపయోగపడ్డం కాదే, అవసరానికి నేనే నిన్ను ఉపయోగించుకుంటాను. మీనాక్షి మీదే కాదు, ముక్కోటి దేవతల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ మీద నాకెప్పుడూ ప్రేమ లేదు. అసలు ఆ ఫీలింగే లేదు, డబ్బు తప్ప. భానుమూర్తి మీద పగ తీర్చుకోవడానికి నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను. మళ్ళీ కాల్ చేస్తాను. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటో రోషిని, ఒక్కొక్కసారి సీన్ రివర్స్ అయ్యి దిమ్మ తిరుగుతుంది. పురాణాల్లో సినిమాల్లో మంచి కష్టాలు పడి చెడే గెలుస్తుంది అని ప్రవచనాలు బోధించావు కదా. హోమం ఆపుతానని, మీనాక్షికి అపాయం తలపెడతానని ఛాలెంజ్లు చేశావు. ఏమైంది? చివరికి మంచిగా గెలిచింది. మీనాక్షి మీద హత్యా ప్రయత్నం చేయించింది నువ్వే అని నాకు తెలుసు. వాడు దొరుకుంటే అక్కడే నీ బండారం బయట పెట్టేవాణ్ణి. నన్ను బయట పెట్టడం నువ్వనుకున్నంత ఈజీ కాదు కార్తీక్. కరెంటోడ్ని చంపే ఇంతవరకు నేను దొరకలేదు. ఇప్పుడు ఎలా దొరుకుతాను? తప్పించుకున్నానని సంబరపడకు రోషిని. మీనాక్షిని చంపడానికి నువ్వు ఏర్పాటు చేసిన నీ చెంచా ఎప్పటికైనా దొరికిపోతాడు. వాడితోనే నువ్వు చేసిన నీచమైన పనిని బయట పెట్టించి నిన్ను జైలుకి పంపిస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు మీనాక్షి దాకా వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలి. ఆ విషయం మర్చిపోకు. గుర్తు పెట్టుకుని ప్లాన్ చేయి. కానీ ఇప్పుడు ఏమైంది? ఒక దెబ్బకు రెండు పిట్టలు. అంటే ఆపుదామనుకున్న హోమం జరిగిపోయింది, అవమానాల పాలు చేద్దామనుకున్న డబ్బు కూడా వచ్చేసింది. పాపం, ఇక నువ్వు మీనాక్షిని ఏం చేయలేవు. రోజు రోజుకి నువ్వు మరీ చిన్న పిల్లాడు అయిపోతున్నావు కార్తీక్.
ఈ మాత్రం దానికి నువ్వింత సంబరపడిపోతే ఎలా? మీనాక్షిని పావుగా మధ్యలో పెట్టి మనం ఇద్దరం చదరంగం ఆడుతున్నాం. ఒక్కోసారి ఓడిపోతాను, అంత మాత్రాన కుంగిపోను. గోడకి తగిలిన బంతిలా రెట్టింపు ఫోర్స్తో వెనక్కొస్తాను. ఓ, హ్మ్. ఫోర్స్ ఎక్కువైతే బంతి పగిలిపోతేమో చూసుకో. హ్మ్. హా, చూసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నేను వేసే గుగ్లీలకు మీ ఆవిడ తల బొప్పి కట్టకుండా చూసుకో. నిన్ను ప్రేమించాను కాబట్టి, నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా చాలా మర్యాదగా చెప్తున్నాను. వింటున్నా. కార్తీక్, వద్దు, ఈ గేమ్స్ అన్ని ఆపేద్దాం. నువ్వు మీనాక్షికి దూరంగా ఉండు, నాతో మంచిగా మాట్లాడు, చాలు, వదిలేస్తాను. లేదు అంటే రోజు రోజుకి టార్చర్ పెంచి 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 మీనాక్షి తట్టుకోలేక నాకు చావునివ్వు భగవంతుడా అని వేడుకునేలా చేస్తాను. ఇది మాటలతో చెప్తే వినేలా లేదు. కాశీ గారికి డైరెక్ట్గా పట్టిస్తే గాని పొగరనగదు. అప్పుడు మీనాక్షి జోలికి రావడం మానేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్? అదొక్కటే ఆప్షన్, మరో దారి లేదు. అది సర్లే, ఒక పని చేద్దాం. ఇదంతా నాకు కూడా నచ్చట్లేదు. నువ్వు ఒక పని చేయి. రాత్రి 11 గంటలకు బావి దగ్గరకు వచ్చి మన ఇద్దరం మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఏమంటావు? ఇప్పుడు నచ్చావు కార్తీక్, డన్. డన్. వెళ్ళు. మీనాక్షి, కార్తీక్ నువ్వంటే చాలా ప్రేమ మీనాక్షి. ఏ కష్టం రాకుండా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. పాపం, గుడి దగ్గర నీకేమైనా అవుతుందేమో అన్న టెన్షన్తో చాలా భయపడిపోయాడు. అవును చిన్నదిన, మా ఆయనకి నా మీదున్న ప్రేమ చాలా గొప్పది. నేనెంత టెన్షన్లో ఉన్నా, బాధలో ఉన్నా నీకు నేనున్నానంటూ ఆయనిచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమతోనే గుడి దగ్గర మనసులో భయం పెట్టుకున్నట్టున్నారు. నువ్వు బాధపడిన ప్రతిసారి కార్తీక్ కళ్ళలో నీళ్లు గమనించాను. మీనాక్షి, కార్తీక్ వచ్చాడు, నేను బయలుదేరుతాను. సరే వదినా. వదిన మరదలు ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే నేను వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. సరదా కబుర్లు కాదు, మా శ్రీవారు నా మీద చూపించే ప్రేమ కబుర్లు. మీకు నేనంటే ఎంత ఇష్టమో మాట్లాడుకుంటున్నాం. నేను మాత్రమే నీ మీద ప్రేమ చూపిస్తున్నానా? నువ్వు నా మీద ప్రేమ చూపించట్లేదా? పెళ్ళైన ఆడపిల్లకి భర్త తప్ప వేరే ప్రపంచం ఉండదండి. ఎందుకంటే తనకున్న ఒకే ఒక్క పని భర్తని చూసుకోవడం. కానీ మగవాడలా కాదు, ఎన్నో పనులుంటాయి. ఉద్యోగం, వ్యాపారం, దాంట్లో వచ్చే ఒత్తిడిలో అన్నీ తట్టుకుంటూ భార్యని చూసుకోవాలి. ఎంత ప్రేమ భార్య మీదున్నా పని ఒత్తిడి వల్ల వ్యక్తపరచడం కష్టం. కానీ మీరలా కాదు, ప్రతి క్షణం నా మీద ప్రేమ చూపిస్తూ, నా గురించి ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంతకంటే నాకింకేం కావాలండి? ఏమో మీనాక్షి, ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే నిన్ను ఒక్క క్షణం నిర్లక్ష్యం చేసినా నేను ఉండలేనేమో అనిపిస్తుంది. అంతలా ప్రాణం పెట్టుకున్నాను. అదే కాలమంతా మారినదే జగమంతా ఎంతగానో తెలియ